మాటలు వినటానికి సంసిద్ధులు కావాలని ప్రేమతో తెలియజేస్తుంటున్నాను. మనము గడిచినటువంటి 20 దినాలలో అనేక మంది, సుమారుగా 20 మంది దైవ సేవకులు వచ్చి 20 అంశాలు మనకు చెప్పారు. వాళ్ళకి ఏం అంశాలు చెప్పాలన్నది నేనే ప్రిపేర్ చేసి ఇవ్వటం జరిగింది. చాలామంది, నాకు తెలిసి 90% ఇచ్చిన అంశాలకి న్యాయం చేశారు, చెప్పారు. అట్లాగే నేను వాళ్ళని తక్కువగా మాట్లాడటం లేదు, కానీ కొంతమంది కొన్ని విషయాల్లో అది మర్చిపోనివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఇది కానివ్వండి, కొంతమంది ఫాలో కాలేకపోయారు. సరే, ఏదేమైనా వాళ్ళు తప్పు చెప్పారు అనేది కాదు, కానీ దాని నుంచి కూడా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిన వారమైన. అయితే ఈ చివరి రోజు చివరి అంశంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. వాస్తవంగా నేను హౌ టు ఫినిష్ ద రేస్, మన పరుగుని ఎలా తుదిముట్టించాలని చెప్పాలి అని అనుకున్నాను, కానీ అది నేను చెప్పలేదు. రెండవదిగా హౌ టు ప్రిపేర్ ఫర్ ద ర్యాప్చర్, ఆయన రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలి అనేటువంటి అంశాన్ని చెప్పాలని ఆశిస్తూ, దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, మనము దేవునితో ఎలా నిలబడాలి, యేసుక్రీస్తు వారితో మనం ఎలా నిలిచి ఉండాలి అనేటువంటి అంశాన్ని నేను చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి, యేసుతో నిలిచి ఉండుట, యేసుతో నిలిచి ఉండుట. ఈ మాట కానీ మనం చూస్తే ఇది 3 మాటలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది, ఇట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ క్రైస్ట్. ఇది మొదటిగా ఆయనతో మనం నిలిచి ఉండటం, ఆయన ఎదుట మనం నిలబెట్టుకోవాలన్నది ఇది మొదటిగా యేసు క్రీస్తు వారి యొక్క ఆశ, ఆయన కోరిక. రెండవది, ఆయన ఎదుట నిలబెట్టబడాలి అనేటువంటిది ఇట్ ఈజ్ ఏ డిజైర్ ఆఫ్ పాల్. అంటే ఒక కాపరిగా పౌలు యొక్క ఆశ, ఆలోచన. మనం ఆ రెఫరెన్సులు మనం తర్వాత చూస్తాం. మూడవదిగా, ఎవ్రీ క్రిస్టియన్ బిలీవర్స్ డిజైర్ ఆర్ గోల్, ఇట్ మస్ట్ బీ అండ్ ఇట్ షుడ్ బీ. ప్రతి క్రైస్తవుని యొక్క గోల్ ఏమై ఉండాలి అనంటే, నేను ఏది ఏమైనా కానీ చివరికి ఆయనతో పాటు నిలిచి ఉండాలి అనేది మన గోల్ అయి ఉండాలి. మొట్టమొదటిది యేసుక్రీస్తు వారి యొక్క ఆశ. రెండవదిగా పౌలుగా ఆయన ఒక కాపరిగా సంఘాన్ని అలా కోరుకున్నాడు. అలాగే మూడవదిగా ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి అలా ఉండాలని, నేను యేసుతో నిలవాలని, యేసు క్రీస్తు ఎదుట నిలబడటానికి తగిన వ్యక్తిగా ఉండాలని మన యొక్క ఆశ, మన కోరిక కూడా అయ్యి ఉండాలి. అయితే నేను జస్ట్ 3 కాలాల గురించి చెప్తాను. మొదటిది, యేసుక్రీస్తు వారితో పాటు నిలిచిన వారెవరు, ఆయనతో నిలిచిన వారెవరు మీరు చెప్తారా? అంటే ఒకసారి పాస్ట్ గురించి మనం ఆలోచిద్దాం. ఎవరు చెప్పాలి? ఆయన శిష్యులు, 12 మంది శిష్యుల గురించి. అఫ్కోర్స్ ఇస్కరియోతు యూదాన్ని తీసివేసిన ఆయన యొక్క శిష్యులు ఆయనతో పాటు నిలుచున్నారు అనేటువంటి మాట మనం చూస్తాం. ఒకసారి మీరు లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము 28వ వచనంలో యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు. అక్కడ శోధన అన్న మాటకి శ్రమలలో, నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. అపోస్తులు ఆయన శోధనలోనంట ఆయనతో నిలిచారు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. మన అంశం ఏంటి? యేసుక్రీస్తుతో పాటు నిలిచి ఉండుట అనే మాట. మనం పాస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. వాస్తవంగా యేసుక్రీస్తుని కొన్ని వేల మంది వెంబడించారు, కానీ అందరూ ఉన్నారా? అందరూ లేరు. అయితే ఒక 70 మంది నిలుస్తారు.
70 మంది ఆయన ఏం చెప్తే అది చేస్తారు. అదే మనం లూకాసు సువార్తలో మనం చూస్తాం. తర్వాత యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన ఒక ప్రసంగం చేస్తాడు. ఏంటయ్యా ప్రసంగం అంటే, మీరు నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానం చేయాలని చెప్తాడు. అప్పుడు ఎంతమంది నిలబడతారు? కేవలము 12 మంది మాత్రమే నిల్చుంటారు. అక్కడికి యేసుక్రీస్తు వారు అడుగుతారు, ఇదిగో మీరు కూడా వెళ్ళిపోవాలని ఆశిస్తున్నారంటే పేతురు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మేము ఎవని యొద్దకు వెళుదము, నీవే నిత్య జీవపు మాటలు కలవాడు, కాబట్టి మేము చావైనా బ్రతుకైనా నీతోనే ఉంటాము అని అన్నారు. కొంచెం ముందుకు వెళ్తే యేసుక్రీస్తు వారి సిలువ, ఆయన అప్పగించబడటం, పట్టుకుని ఆయన బంధించటం జరిగేసరికి అందరూ ఎటోళ్ళటు పరారైపోయారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రమే యేసుక్రీస్తు వారితో పాటు నిలుచున్నాడు శిష్యులలో. ఆ వ్యక్తి యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు. అంటే మీరు చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాలం వరకు వచ్చేసి ఏం చేశారంటే, అబ్బాయి ఇక మా వల్ల కాదులయ్యా, మేము నిలవలేంలే, మేము తట్టుకోలేంలే, మేము భరించలేంలే, లేనిపోయింది మమ్మల్ని కూడా సిలువేస్తారులే అనేటట్లుగా వెళ్ళిపోవటం జరిగింది. అయితే యోహాను అక్కడ నిలిచుండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారి కదా అమ్మ అయితే మనము చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారితో పాటు ఆ యొక్క యోహానే కాదు కానీ కొంతమంది స్త్రీలు కూడా ఆయనతో నిలుచున్నారు. నిజంగా వాళ్ళు ఎంత డేరిస్ట్లో, మీరు సువార్తలో చివరి భాగాల్లో చూసినట్లయితే పురుషులందరూ పారిపోయారు, కానీ ఆయనతో పాటంట కొంతమంది స్త్రీలు నిలిచి వాళ్ళు చక్కగా ఆయన మాటలు వింటూ ఉన్నారు, చాలా రోధిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నేను ఈ ఉపవాస కుడికల్లో ఒక ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నా. ఏంటంటే నా కోసం ప్రార్థన చేయండి. ఆ విషయంలో తిట్టలేము, కొట్టలేము, ఏదన్నా కానీ తల్లిదండ్రులకి బాధ, తిట్టినా నాకు కూడా బాధ. బట్ హౌ టు కంట్రోల్ దెమ్. ఓకే, సరే, మనము గమనిస్తే ఇక్కడ ఆయనతో పాటు కొంతమంది నిలిచారు. తర్వాత ఆయన ఆ శ్రమ పడేటప్పుడు సిలువ దగ్గర కొంతమంది, అలాగే ఆయన సమాధి చేసేటప్పుడు, అలాగే ఆయన పునరుద్ధాన విషయంలో ఇలా మనము ఎంతోమందిని చూస్తూ ఉంటాం. అఫ్ కోర్స్ దట్ ఈస్ ద పాస్ట్. అయితే ఒక్క మాట, నాకైతే ఈ మాట భలే నచ్చింది. యేసుక్రీస్తు వారే చెప్తున్నాడు, నా శ్రమలో నాతో కూడా నిలుచున్నవారు. నిజంగా ఇక్కడున్న మనందరిలో, మీ అందరిలో యేసుక్రీస్తు ఆ మాట ఎవరిని గురించి అంటాడు? నా కోసం చాలా శ్రమలు పడ్డావు, అయినా కానీ నువ్వు నిలబడ్డావు. నువ్వు చాలా నిందలు పడ్డావు, నన్ను నమ్ముకున్నందుకు, నన్ను అంగీకరించినందుకు నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు. ఇదిగో నువ్వు నిలిచేవని ఎంతమంది గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడతాడు. దయచేసి ఆ విధంగా శిష్యులు నిలబడ్డట్టుగా మీరు కూడా నిలబడాలని నా యొక్క ఆశ. అలాగే రెండవదిగా ప్రజెంట్ మనం చూసినట్లయితే ప్రస్తుతము మనము యేసుక్రీస్తుతో నిలిచి ఉండుట అనే దాన్ని, అంటే ఆయన ఆరోహణమే వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతము యేసుక్రీస్తునందుండి యేసుక్రీస్తుతో నిలిచేవారు, ఆయన కొరకు అనేకమైనటువంటి నిందలు అవమానాలు భరిస్తూ ఆయనతో నిలుస్తున్నటువంటి వారు ఎంతమంది, ఎవరు అనే విషయాన్ని ఒకసారి ప్రజెంట్ మనం ఆలోచిద్దాం. నేను నిజంగా యేసుక్రీస్తుతో నిలుచున్నానా? యేసుక్రీస్తుతో ఉన్నానా? ఆయన కొరకు నేను నిలబడుతున్నానా? ఆయనతో ఉన్నానా? లేకపోతే కాదనుకుని వెళ్ళిపోతున్నానా? మనందరికీ తెలుసు, ఒక ధనవంతుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నిత్య జీవం కావాలంటే నేనేం చేయాలి అని అన్నాడు. యేసుక్రీస్తు వారు కొన్ని విషయాలు చెప్పాడు. అయితే ఆ వ్యక్తి యేసుక్రీస్తుతో నిలిచాడా? యేసుక్రీస్తుని వెంబడించాడా? మరేం చేశాడు? అతడంట
మిక్కిలి వ్యసన పడుతూ, బాధపడుతూ, దుఃఖపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నాకు ఏసొద్దు ఏమొద్దు, నాకు నా ధనం కావాలి, డబ్బు లేకపోతే నేను బ్రతకలేను, డబ్బు లేకపోతే నాకు విలువ లేదు, డబ్బు లేకపోతే నాకు పేరు లేదు, డబ్బు లేకపోతే నాకు సుఖం లేదు, నాకు ధనం కావాలని అనుకుంటా దేవుణ్ణి పక్కన పెట్టేశాడు, నిత్య జీవాన్ని పక్కన పెట్టేశాడు, వెళ్ళిపోయాడు. హీ డిడ్ నాట్ స్టాండ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కోసం ఆయన నిలిచుండ్లా. ఈ రోజున కూడా చాలామంది మారు మనసు పొందుతున్నారు, బాప్తిసం పొందుతున్నారు, రక్షించబడి కొన్ని రోజుల వరకు భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ కొంతకాలం వరకే, అది నెల, 2 నెలల, సంవత్సరమా, 2 సంవత్సరాల, లేకపోతే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత ఏమవుతున్నారంటే వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు, ఆగిపోతున్నారు. ఆయనతో పాటు నడవలేకపోతూ ఉన్నారు, ఆయనతో పాటు నిలవలేకపోతూ ఉన్నారు. ఇది ఎంత బాధాకరమైన విషయమో. కొంతమందిని మరి లోతు భార్య గురించి మనందరికీ తెలుసు. ఆమెంట వెనుదిరిగి చూచింది. ఆమె ముందుకు వెళ్ళాల్సింది, దేవదూతలు చేతులు పట్టుకొని లాక్కెళ్తూ ఉన్నారు, నలుగురిని తీసుకెళ్తా ఉంటే ఆమెంట ముందుకు పోవాల్సింది, ముందుకు పోకుండా ఏం చేసింది, వెనక్కి తిరిగి చూసింది. ఏముంది వెనక? ఎందుకు చూసి ఉంటుంది? అక్కడ ఆస్తి ఉంది, అక్కడ బంగారం ఉంది, అక్కడ సంపాదించుకున్నదంతా ఉంది. ఇప్పుడంతా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చేసరికి వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఈ రోజున చాలామంది అట్లా యేసుతో పాటు నిలవకుండా, యేసుతో పాటు నడవకుండా వెనుదిరిగి చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా ఈ ఉపవాస గుడికల్లో దేవుని సేవకుడిగా చెప్తా ఉన్నాను, మీ నడక యేసుక్రీస్తుతో ఉందా, ముందుకు కొనసాగుతుందా, లేకపోతే ఆగిపోయారా? ఆగిపోతే తిరిగి మీ ప్రయాణాన్ని కొనసాగించండి, ఆయనతో కలిసి నడవండి. నిజంగా అది ఎంత అద్భుతం అంటే, బైబిల్లో నాకు తెలిసి 2 వ్యక్తుల గురించి దేవునితో నడిచిన వారని ఉంది. ఎవరు? మొదటిది హనోకు, రెండవదిగా నోవాహు. 2 కూడా దేవునితో కూడా నడిచినటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. సరే, నేను ఈ 2 కాదు కానీ ఫ్యూచర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. భవిష్యత్తులో యేసుక్రీస్తుతో నడిచేది ఎవరు? ఇక్కడ ఎట్లాగో మనం ప్రయాసపడతాం కాదు. ఈ రోజున నేను బాగానే ఉన్నానండి, బాగానే ప్రార్థన చేసుకుంటున్నాను, చర్చికి వస్తున్నాను, ఇదిగో 21 రోజుల ఉపవాస కూడికలో ఉన్నాను, అలాగే ఇంకా చాలా ప్రార్థనలో ఉన్నానండి, చాలా మీటింగుల్లో ఉన్నానండి, చాలా ప్రార్థనలు చేశానండి, చాలా పాటలు పాడానండి, చాలా ప్రసంగాలు చేశానండి అని చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ అల్టిమేట్గా రేపు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయనతో పాటు నువ్వు నిలబడతావా లేదా అనేది మాత్రం చాలా ముఖ్యం. ఈ 21 రోజులు ఈ మందిరంలో ఉండటం అనేది మంచి విషయమే, నేను అది కాదంటలేదు. కానీ దానికంటే కూడా ఇక్కడ మనందరం కూడా పరిశీలన చేసుకోవాల్సింది, రేపు యేసుక్రీస్తు వచ్చినప్పుడు నేను అక్కడ నిలబడతానా లేదా? ఇక్కడ మందిరంలో నిలబడటం తేలికే, ఇంటి దగ్గర పనులన్నీ చకా చేసుకుని మనం రావచ్చు, చక్కగా మందిరంలో నిలబడవచ్చు, ఆరాధనలో మనం నిలబడవచ్చు, లేకపోతే వాక్యం చెప్పినప్పుడు దానికి స్పందించి మనం ఉండొచ్చు. కానీ నీ ప్రార్థన, నీ పాటలు, నీ భక్తి, నువ్వు చేసేది, నువ్వు ఇచ్చేది, నువ్వు ప్రయాసపడేది, అది నిన్ను అక్కడ ఆయనతో పాటు నిలబెడుతుందా? ఇది మనం పరిశీలన చేసుకోవాలి. నేను ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయనతో పాటు మనం నిలబడాలి అంటే ఏం చేయాలంటే, లూకా సువార్త 21వ అధ్యాయము, లూకా 21వ అధ్యాయము 34 నుంచి 36 వరకు చదువుదాం. ఒకళ్ళు చదవండి. తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై జాగ్రత్తగా ఉండండి. ఆ దినమున భూమి అంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని
ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడి. ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, యేసుక్రీస్తు వారి ఎదుట ఎవరు నిలబడతారు? నేను ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను బాగానే ఉన్నానండి అని అంటే ఓకే, మంచిదే. కానీ ఒకానొక రోజు రాబోతా ఉంది. ఆ రోజంట అకస్మాత్తుగా వస్తుందంట. నో వన్ కెన్ ఎక్స్పెక్ట్ ద టైం. అయితే ఆ రోజు గురించి మాట్లాడుతున్నాడు. ఆ రోజునంట నీవు మనుష్య కుమారుని ఎదుట నిలవబడాలి. ఇంకొక మాట అంటాడు, జరగబోయే వీటినెల్లా కూడా నీవు తప్పించుకోవాలి. ఏం జరగబోతా ఉన్నాయి మీరు కానీ చూస్తే ఈ 21వ అధ్యాయంలో 5వ వచనం నుండి యేసుక్రీస్తు వారు కొన్ని విషయాలు చెప్తాడు. వాళ్ళు ఒక మాట అడుగుతారు, మందిరాన్ని చూపించి, అబ్బా యేసయ్యా ఈ మందిరం చూడు, ఈ రాళ్ళు చూడు ఎంత అద్భుతంగా ఉన్నాయో అని అంటాడు. అంటే యేసుక్రీస్తు వారు అంటాడు కదా, ఇది రాతి మీద రాయి ఉండకుండా పడద్రోయబడుతుంది అని అంటారు అని ప్రభు అంటాడు. అంటే వాళ్ళు అంటాడు, ఇవి ఎప్పుడు జరుగుతాయి, దానికి సూచనలు ఏంటి అని అంటాడు అని వాళ్ళు అడిగితే దానికి యేసుక్రీస్తు వారు ఆ 8వ వచనం నుండి కూడా జవాబు చెప్తాడు. అయితే మీరు చదువుతూ ఉంటే 2 సంఘటనలకి 2 విషయాలకి యేసుక్రీస్తు వారు జవాబు చెప్తాడు. ఒకటి ఏంటంటే, దేవాలయము నాశనం అవబోయేటువంటి సంవత్సరం, అది AD 70. అంటే వారు దేవాలయాన్ని చూపించారు కదా, ఆ దేవాలయం ఎప్పుడు ఎట్లా నాశనం అవబోతుందో అది చెప్తూ, దానితో పాటు యుగాంతములో ఏమి జరగబోతుందో అది కూడా చెప్తాడు. మీరు మత్తయి సువార్త 24 చదివినా అక్కడ కూడా ఇదే విషయాలు ఉంటాయి. ఏముంటాయి అని అంటే, ఇదిగో యుద్ధాలు, 9వ వచనం చూడండి, అనేక మంది నేనే క్రీస్తుని అంటారంట. యుద్ధాలు, కలహాలు, అలాగే 10వ వచనంలో చూస్తే 11లో భూకంపాలు, తెగుళ్ళు, కరువులు తటస్థిస్తూ ఉంటాయి, గొప్ప సూచనలు కలుగుతూ ఉంటాయి. అలాగే మిమ్మల్ని బంధించి అప్పగిస్తారు, అవసరమైతే మిమ్మల్ని చంపిస్తారు అనే మాట అంటాడు. తర్వాత 20వ వచనంలో యెరూషలేము మీదికి రాబోయే నాశనం గురించి, దాన్ని ఎట్లా చుట్టుముట్టి దాన్ని నాశనం చేస్తారో చెప్తా ఉంటాడు. 26లో ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయి, లోకం మీదకి రాబోతున్న వాటి విషయమై భయం కలిగి మనుషులంట ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలిపోతారు. ఆ టైంలో యేసుక్రీస్తు వారు అంటే ఎలా రాబోతా ఉన్నాడు? 27వ వచనంలో మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో మేఘారూఢుడై వచ్చుట మీరు చూస్తారు. అంతేకాదు తర్వాత 30 అంటాడు, ఇదిగో అంజూరపు వృక్షం అంట, అది మరలా తిరిగి చిగురించటం, వసంతకాలం రావటం, అది చిగురించటం అనేటువంటిది జరుగుతుంది అని ఈ విషయాలన్నీ కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, ఇదిగో జరగబోయే వీటినెల్లా కూడా మీరు తప్పించుకోవాలి. నేను ఇందాక 3 మాటలు చెప్పాను. ఏంటంటే, మనము ఆయన ఎదుట నిలబెట్టుకోవాలనేది ఎవరి డిజైర్? అది నీ ఆశ కాదు. నీకే కాడకి ఏముంటుంది అంటే, నీకనే కాదు మనందరికీ ఏమంటుంది తెలుసా? ఎక్కడే ఉండాలి, నేను ఇల్లు వదలను, నేను ఊరు వదలను, నేను ఈ దేశము ఇక్కడే ఉండాలి అని అనుకుంటాం. ఏది ఆ యొక్క ఇందాక లోతు భార్య గురించి చెప్పుకున్నాం కదా, అలా కొంతమంది చూడండి, అయ్యా ఏదేమైనా సరే నేను నా ఇంట్లోనే ఉంటానయ్యా. కొంతమంది అన్నమా నువ్వు బాగా ఇదిగో మా ఇంటికి రా, మా ఇంటి దగ్గర ఉంది కానీ అంటే, కాదు నేను ఆ సొంత ఊర్లోనే ఉంటా, సొంత ఇంట్లోనే ఉంటా, నేను మాత్రం బయటికి రానంట. ఎందుకనంటే మనకి ఈ లోకంతో మనం ఏర్పరచుకున్న బంధాలు చాలా బలమైనవి, మనం వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడం. అయితే ఇక్కడ ఏమంటాడంటే, మీరు కానీ ఇక్కడ ఉంటే ఎలాంటి పరిస్థితులు జరుగుతాయి, మీరు జరగబోతున్న ఈ కరువులు, ఈ భూకంపాలు, మనం తర్వాత ప్రకటన గ్రంథం చెప్పేటప్పుడు 6వ అధ్యాయం నుంచి చెప్పుకుంటాం. ఈ తెగుళ్ళు, కరువులు, భూకంపాలు ఇవన్నీ ఎలా సీక్వెన్స్గా జరగబోతున్నాయో. అయితే అంటాడు, యేసయ్య ఆశ ఏందో తెలుసా? నువ్వంట వీటన్నిటిని కూడా తప్పించుకుని ఆయన ఎదుట నిలబడాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా.
నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది నీకు ఆశ ఉందో లేదో కానీ యేసయ్యకి మాత్రం కోరిక ఏంటది? నిన్ను తీసుకెళ్ళి నిన్ను వీటన్నిటి నుండి తప్పించి నిన్ను ఆయన ఎదుట ఆయన ప్రక్కనే నిలబెట్టుకోవాలని ఆయన కోరుతూ ఉన్నాడు. నిజంగా ఎంత ప్రేమ గలవాడు. అలాగే ఇలాంటి మాట నేను ఇంకొకటి కూడా మీకు తర్వాత జ్ఞాపకం చేస్తాను. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉందండి. ఏంటి ఆ కండిషను? ఆయన ఎదుట నిలబెట్టబడాలి అని అంటే మనం అంటే ఏం చేయాలి? అలా నిలబడాలంటే నిలబడటానికి శక్తి గలవారుగా ఉండేటట్లుగా మీరు ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి. హల్లెలూయా. ఇక్కడ నువ్వు సంభవించబోయే ఈ సంగతులన్నిటిని తప్పించుకుని అక్కడ ఒక మాట అంటాడండి. అదంట అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళకి ఎట్లా వస్తుంది తెలుసా? అకస్మాత్తుగా వచ్చేస్తుందంట, సడన్గా వచ్చేస్తుంది. ఇంకొక మాట అక్కడ ఉంది, ఉరి వచ్చినట్టు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ట్రాప్ అని అంటారు. ఇప్పుడు కొన్ని జంతువుల్ని పట్టుకోవటానికి ఏం చేస్తారు? ట్రాప్ వలేస్తారనమాట. అది అనుకోకుండా అడుబోదంలో అనుకుని అది వలందని దానికి తెలీదు, చిక్కుకుని పోయిద్ది, అది దాని పని అయిపోయింది. రేపు ఎవరైతే ఈ మాటలు నమ్మకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానయ్యా, నువ్వు నాకు చెప్పేది ఏంది, జరిగితే జరగని అయితే కానీ అనుకున్న వాళ్ళకంట మీరు చూడండి, వాళ్ళంటే ఎట్లా ఉంటారు తెలుసా? వాళ్ళ పని తినటం, తాగటం, అలాగే మత్తులుగా ఉండటం, అలాగే ఐక్య విచారాలతో ఉండటం. వాళ్ళ హృదయాలంట మందం వేసిపోతాయి అంట. తిని తాగి వాళ్ళ హృదయాలు మందం వేసిపోతాయి. అలాంటి వారి మీదికి ఆ రోజు అంటే ఎలా రాబోతుందంటే వాళ్ళు ఒక ట్రాప్లో పడిపోతారు. అంతా బాగానే ఉంది, మనం బాగా సంపాదించుకున్నాం, బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటారు. కానీ ఒక్క నిమిషంలో అంతా మారిపోతుంది. కానీ యేసయ్య నిన్ను నన్ను ఏం కోరుకున్నాడు తెలుసా? దాని నుండి నిన్ను తప్పించాలని. ఆ అకస్మాత్తుగా నీ మీదకి ఉరిలాగా రాకుండా నిన్ను సంభవించబోయే ఆ సంగతుల నుండి తప్పించి తన ఎదుట నిన్ను నిలబెట్టుకోవాలని ఆయన కోరుతున్నాడు. అయితే నిలబెట్టాలి అంటే నిలబెట్టబడటానికి కింద ఒక మాట ఉంది, పాత్రులని ఎంచబడాలి అనే మాట. అంటే నువ్వు నిలబెట్టడానికి యోగ్యుడు కావాలంటే ఏం చేయాలంట? ఏం చేయాలి? ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ మాట చాలా స్పష్టంగా చెప్పాలనుకున్నాను. ఈ 21 రోజుల ఉపవాస కుడికలో మీరు ఏం ప్రార్థనలు చేశారో, మీరు ఏం వాక్యాలు విన్నారో, మీరు ఎన్ని విన్నా, ఎన్ని పాడినా, ఎన్ని ప్రార్థనలు చేసినా చివరికి నీవు మాత్రం ఆయన ఎదుట నిలబడకపోతే వీటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటారా? ఏం ప్రయోజనం లేదు. దయచేసి ఈ రోజు నుంచి మన ప్రార్థన, యేసయ్యా ఏది ఏమైనా కానీ ఎన్ని నన్ను వదిలిపెట్టిపోయినా పర్వాలేదు, నేను మాత్రం నీతో నిలబడాలి, నాకు ఆ యోగ్యత దయచేయండి. ఆ యోగ్యత అంటే ఎలా వస్తుంది? ఇక్కడ చాలా అద్భుతంగా రాస్తా ఉన్నాడు, ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ద్వారా నీవంట ఆయన ఎదుట నిలబడతావు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మన యేసయ్య ఎవరో తెలుసా? ఆయన ఒక మంచి ప్రార్థనా పరుడండి. ఆయన ప్రార్థనా జీవితాన్ని మీరు స్టడీ చేయండి. మీరు మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు, ఈవెన్ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఆయన ఎలా ప్రార్థన చేశాడు, కొన్ని మాటలు చెప్తారు. ఆయన ఎలా ప్రార్థన చేశాడో, ఆయన పెందల కడనే లేచి ఆయన ప్రార్థించటానికి అరణ్యానికి వెళ్ళాడు. ఇంకా రాత్రంతా కూడా ప్రార్థన చేశాడు. ఇంకా చెప్పాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఇంకా ఆయనంట కన్నీళ్లతోనూ మహారోదనముతోనూ తన్ను మరణము నుండి తప్పించగలవానికి ప్రార్థనలు యాచన చేశాడు. ఇంకా ఆయన ఎలా ప్రార్థన చేశాడు? ఏకాంతంగా ప్రార్థన చేశాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆయనంట ఇదిగో చెమట రక్త బిందు వలె మారునట్లుగా ఆయన ప్రార్థన చేశాడు. నిజంగా ఎంత గొప్ప ప్రార్థన. ఇక్కడ మనం చూసినట్లయితే ఎంత అద్భుతంగా ప్రార్థన చేశాడు. ఒకే ఒక మాట,
ఆయన మంచి ప్రార్థనాపరుడు. ఆయన ఎదుట నువ్వు నిలబడాలంటే నువ్వు కూడా ప్రార్థనాపరుడు అయితేనే ఆయన ఎదుట నిలబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా నేను 2 విషయాలు చెప్పి ముందుకెళ్తాను. మొదటిగా, మన ప్రార్థనలు ఆయన సన్నిధిని చేరాలండి. ఈ 2 ప్రశ్నలు గుర్తుపెట్టుకోండి. మొదటిది, నీ ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరుతున్నాయా? చేరితే మంచిదే. బైబిల్లో మనం అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో మనం చూస్తాము, కొర్నేలి ప్రార్థనలంట దేవుని సన్నిధిని జ్ఞాపకార్థంగా చేరిని. చాలామంది ప్రార్థనలు చేరిని. మొదటిగా, నువ్వు రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నావు. ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం, అసలు నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా లేదా? ఒకవేళ చేరకపోతే ఎందుకు చేరటం లేదు? ఈ ప్రశ్న దేవుని సన్నిధిలో ఎవరికి వాళ్ళంగా వేసుకుందాం. ఏంటి, నాలో ఏమన్నా లోపం ఉందా? నేను అడిగే దాంట్లో లోపం ఉందా? లేకపోతే అసలు నేను అడిగేది దేవుని చిత్తం కాదా అని పరిశీలన చేసుకుందాం. రెండవది, నా ప్రార్థన చేరటం కాదు, ప్రార్థించే నేను ఆయన ఎదుట నిలబడటానికి సిద్ధంగా ఉన్నాను. ప్రార్థించే వాళ్ళు మాత్రమే ఆయన ఎదుట నిలబడతారు. వాళ్ళు మాత్రమే ఈ జరగబోయే, ఇప్పుడు నాకు చెప్పుకున్నాను చూసారా, వాటన్నిటిని తప్పించుకుని ఆయన ఎదుట నిలబడతారు. దయచేసి ఈ 21 రోజులు మీరు ఏం ప్రార్థన చేశారో నాకైతే తెలియదు, కానీ నేను ఒకే ఒక మాట అడుగుతున్నాను. నీ ప్రార్థన నిన్ను ఆయన ఎదుట నిలబెట్టేటట్టుగా ఉందా? నీ ప్రార్థన నిన్ను యోగ్యునిగా, పాత్రునిగా చేసి ఆయన ఎదుట నిలబడుతుందా? మీరు ఒకవేళ కేవలం నేను బలవంతం చేస్తే ప్రార్థన చేస్తున్నారేమో, ఇంకా ఎవరో బలవంతం చేస్తే, లేకపోతే దేనికోసమో ఎవరి కోసమో ప్రార్థన చేస్తున్నారేమో. ఈ రోజున మనం అందరం ప్రశ్నించుకుందాం. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసావు, ఎంత ప్రార్థన చేసావు అనేది కాదు, కానీ నా ప్రార్థన నన్ను ఆయన ఎదుట నిలబడుతుందా? యేసుక్రీస్తు వారు ప్రార్థన గురించి చాలా విషయాలు చెప్పాడు. విసుగక నిత్యము ప్రార్థించాలి అని అన్నాడు. ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన వదిలిపోవట అసాధ్యము అని చెప్పాడు. మరి ప్రార్థన వలన సమస్తము సాధ్యము అని చెప్పాడు. ఇదిగో, మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు వారు ఆ శిష్యులతో కానీ, లేకపోతే ఆయన ముందున్నటువంటి జనాంగంతో కానీ ఎన్నో విషయాలు చెప్పాడు. మీరు వేషధారుల్లాగా ప్రార్థన చేయొద్దు, మీరు అన్ని జనుల్లాగా ప్రార్థన చేయొద్దు అని చెప్పి ఎలా ప్రార్థన చేయాలో కూడా నేర్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారు? మీ ప్రార్థన మిమ్ములను ఆయన ఎదుట నిలబెట్టేటట్టుగా ఉందా? ఊరికనే దానికోసం దీనికోసం కాదు, లేకపోతే ఏదో మన భౌతిక అవసరాల కోసం కాదు. నీ ప్రార్థన నిన్ను ఆయన ఎదుట ధైర్యంగా నిలబెట్టాలి. దయచేసి ప్రార్థన విషయంలో నేను మళ్ళీ చెప్తున్నాను, ట్రై టు బీ మాడిఫై. ఎప్పుడు చేసిన ప్రార్థనలే చేసుకుంటా, ఇక అలాగే ఎంత ప్రార్థన చేస్తున్నావో అంతే ప్రార్థన చేస్తా, ఏం ప్రార్థన చేస్తున్నావో అదే ప్రార్థన చేసుకుంటా ఉండటం కాదు. కొంతమందికి కొన్ని ప్రార్థనలు ఏమైనాయి అంటే చదివే ప్రార్థనలాగా అయిపోయినాయి అన్నమాట. మామూలుగా కొన్ని చర్చెస్లో చదువుతారు కదా ప్రార్థనలు, అదంట భక్తులు ఆ రోజుల్లో మనకి ప్రార్థన చేయటం తెలియదు కాబట్టి మనకు నేర్పటానికని వాళ్ళు అలా చెప్పారు. కొంతమంది ఇంటి దగ్గర కూడా ఇక ఏ ప్రార్థనో అదే ప్రార్థన తప్ప ఇంకా మార్పు లేదు. దయచేసి ప్రార్థన విషయంలో నేను కొన్ని విషయాలు చెప్తాను. చాలాసార్లు మనం విన్నాం, కానీ ప్రార్థన గురించి మిగతా పుస్తకాల్లో రాయబడిన మాట, ప్రార్థన ఏందంట పట్టుదల కలిగి ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, అలాగే కన్నీళ్లతో మనము ప్రార్థన చేయాలి. ప్రార్థనకంటూ ఒక సమయాన్ని మనము కేటాయించుకోవాలి, ప్రార్థనకంటూ ఒక స్థలాన్ని కేటాయించుకోవాలి. ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో ఆయన యొద్ద విచారణ చేయటం అనేది నేర్చుకోవాలి. మీరు మళ్ళొక్కసారి మీరు తర్వాత బైబిల్లో ఉన్న ప్రార్థనా పరులు దానియేలు ఎలా ప్రార్థన చేశాడో చూడండి. అలాగే
దావీదు ఎలా ప్రార్థన చేశాడు. మన జైపాల్ పాస్టర్ గారు మన దగ్గరికి వచ్చినప్పుడు దావీదు ఎలాగో దేవుని సన్నిధిలో విచారణ చేశాడో చాలా విషయాలు మాట్లాడటం జరిగింది. హన్నా ఎలా ప్రార్థన చేసిందో, ప్రార్థన గురించి నేను జస్ట్ కొన్ని విషయాలు రెఫరెన్స్లు చెప్పను, కానీ బైబిల్ చెప్తున్న మాట, ఎడతెగక ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, మెళుకోగలిగి ప్రార్థన చేయండి, ఆసక్తితో ప్రార్థన చేయండి, నియమ ప్రకారం ప్రార్థన చేయండి, పూర్ణ హృదయంతో ప్రార్థన చేయండి. ఇంకన్నిటికంటే ఏకాంతంగా నీ గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపు వేసుకొని ప్రార్థన చేయండి. నేను వీలైతే ఒకసారి ఒక ప్రసంగం చేస్తాను. బహిరంగంగా చేసే ప్రార్థనలకను ఏకాంతంగా చేసే ప్రార్థనలకున్న తేడా ఏంటో నేను ఒకసారి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ మాట అంటున్నందుకు దయచేసి నన్ను మన్నించండి. మనము బహిరంగంగా చేసే ప్రార్థనలకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ ఏకాంతంగా చేసే ప్రార్థనలకు మాత్రం చాలా తక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం. ఎందుకని అలా? ఎవరు చూస్తలేదుగా, ఎవరు వింటలేదుగా, ఎవరు లెక్కించటం లేదుగా, అందుకని మనం దాన్ని పెద్ద పట్టించుకోం. కానీ నా ప్రార్థన ఎవరైనా వింటున్నారు, నేను చేసేది చూస్తున్నారంటే మాత్రం ఇక మారు మోగిపోయిద్ది అన్నమాట. టైం పెరిగిపోయిద్ది, లేకపోతే సౌండ్ మారిపోయిద్ది, భాష మారిపోయిద్ది, వాక్యాలన్నీ కూడా ప్రార్థనలో చేరుతూ ఉంటాయి. దయచేసి అంటే అట్లా చేయొద్దు అనేది కాదు, కానీ నా ఉద్దేశం, యూ మస్ట్ గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ అండ్ యూ మస్ట్ స్పెండ్ ద మోర్ టైం విత్ అలోన్. ఒంటరిగా ప్రార్థన చేయటం అనేటువంటిది మనం అలవాటు చేసుకుందాం. దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి, నిన్ను దేవుని ఎదుట యోగ్యునిగా చేసి నిలబెట్టేది ప్రార్థన. అయితే ఆ ప్రార్థన విషయంలో మెలకువగా ఉండండి. నిద్రపోతా ప్రార్థన చేయమాకండి, అనాలోచనగా ఉండి ప్రార్థన చేయమాకండి, ఏదో టైం పాస్ కోసం ప్రార్థన చేయమాకండి, బలవంతంగా ప్రార్థన చేయమాకండి, ఏదో భారంగా కష్టం, ఇది నా నెత్తిన పెట్టారు, ఇది నేను చేయకపోతే ఏమన్నా అయిద్దేమో అన్నట్టుగా ప్రార్థన చేయమాకండి. కానీ విశ్వాసంతో ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. అంతేకాదు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, దేవుని ముఖం చూస్తా ప్రార్థన చేయండి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు కనబడాల్సింది ఎవరి ముఖమో తెలుసా? నీ ఎదుట ఎవరున్నారని నువ్వు నమ్మాలో తెలుసా? ఆయన నీ ముందు కూర్చున్నాడు, మీ నాన్న మీ ముందు కూర్చున్నాడు, నీ తండ్రి నీ ముందు కూర్చున్నాడు, నీ అధికారి నీ ముందు కూర్చున్నాడు అన్న ఆ ఉద్దేశంతో మీరు ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు గమనించండి. నీ ప్రార్థన నిన్ను నీతిమంతుడిగా చేస్తుందా? నీ ప్రార్థన నిన్ను పవిత్రపరుస్తూ ఉందా? యేసుక్రీస్తు వారు సుంకరతో అన్న మాట ఏంటి? అతని ప్రార్థన గురించి ఏమన్నాడు? అతడంట నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. నీ ప్రార్థన నిన్ను నీతిమంతునిగా తీరుస్తుందా? నీ ప్రార్థన నిన్ను శుద్ధి చేస్తుందా? నీ ప్రార్థన నీ పాపాలు ఒప్పుకునేటట్లు చేస్తుందా? నీ ప్రార్థన నిన్ను యోగ్యునిగా చేస్తుందా? దయచేసి మన ప్రార్థన మనం పరిశీలన చేసుకున్నాం. నేను మరలా చెప్తున్నాను, నువ్వు ఎన్ని గంటలు చేసావు అనేది కాదు, లేకపోతే ఏ సమయాల్లో చేస్తున్నావు అనేది కాదు, ఎన్నిసార్లు చేస్తున్నావు అనేది కాదు, ఎక్కడ చేస్తున్నావు అనేది కాదు. మనం నా ప్రార్థన నేను ఆయన ఎదుట నిలబడటానికి తగిన వానిగా ఉన్నానా లేదా అనేది మాత్రం పరిశీలన చేసుకుందాం. దయచేసి గమనించండి, ప్రార్థన అన్నది మనకి నిజంగా ఒక ఊపిరిలాగా నేనేమంటానంటే, కొంతమంది ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోవచ్చు, కానీ మీరు కొంచెంగానైనా షార్ట్ ప్రేయర్స్ అయినా మీరు ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడటం అనేటువంటిది నేర్చుకోండి. నిజంగా అండి, బైబిల్లో ఉన్న అద్భుతాలన్నీ కూడా మీరు గమనిస్తే ప్రార్థన ద్వారా జరిగినాయి. అవునంటారా కాదంటారా? ప్రార్థన చేసినప్పుడే దేవుడు కార్యాలు చేస్తూ వచ్చాడు. నిజంగా నా మట్టుకు నాకు వ్యక్తిగతంగా మా కుటుంబ విషయంలో, నిజంగా బ్యూలా విషయంలో కానివ్వండి, షైనీ విషయంలో కానివ్వండి, రైనీ విషయంలో కానివ్వండి, దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. నా విషయంలో కానివ్వండి,
నేను రేపు ఒక సాక్ష్యాన్ని నా వ్యక్తిగతంగా మీతో పంచుకుంటాను. నిజంగా అండి, రైనీ విషయంలో మాత్రం ఎంత ఆశ్చర్యం అంటే, కడుపుల నొప్పి వస్తూ ఉంది. కడుపుల నొప్పి వస్తూ ఉంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి, హనుమాన్ ప్రసాద్ ఆయన గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆయన ముందు స్కాన్ చేశాడు. స్కాన్ చేసి ఏదో కిడ్నీలో రాళ్ళు ఉన్నట్టుండి సరిగా కనపట్టలేదు అని ఆయన మళ్ళీ ఏం చేశాడు, పెద్ద సిటీ స్కాన్ అయినా ఎంఆర్ఐ సిటీ స్కాన్కి రాశాడు. అక్కడ చూస్తే అక్కడ కూడా ఏమి కనపట్టలేదు. అసలు దీంట్లోనన్నా కొంచెం కనపడ్డాయి కానీ అసలు దాంట్లో ఏమి లేదని. కానీ ఆ పెయిన్తో మాత్రం బాధపడుతూనే ఉంది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోకుండా అద్భుతమైనటువంటి స్వస్థతను దేవుడు దయచేసాడు. అలాగే మీరు మన షైనీ గురించి కూడా విన్నారు, ఎంత బాధతో అల్లాడిపోయిందో. కానీ దేవుడు అద్భుతమైనటువంటి స్వస్థతనిచ్చాడు. అసలు మీరు మా బ్యోలా గురించి నాకైతే ఫస్ట్లోనండి, నేను నిజంగా చెప్తున్నాను, తనకి చాలా బలహీనత ఉండేది. నేను ఫస్ట్లో అంతగా పట్టించుకునేవాడిని కాదు, అంతగా ప్రత్యేకంగా తన కోసం అంటూ ప్రార్థన చేసేవాడిని కాదు. కానీ నాకు కొన్ని రోజుల తర్వాత అర్థమైంది ఏంటంటే, తనకున్నటువంటి ఆ బలహీనత నేను ప్రార్థన చేస్తేనే పోయిద్ది అనేది నాకు అర్థమైంది. చాలామంది సేవకులు వచ్చారు, ప్రార్థన చేశారు, కానీ ఏదో తాత్కాలికంగా అట్లా ఉండేది. ఇప్పటికైనా సరే తాను బలహీనమైందంటే, నేను గొప్పగా చెప్తున్నాను కాదు, ప్రార్థన చేస్తే లెగిసి పని చేసుకునేది అంతే. కొన్ని వందల సార్లు అన్నమాట, అలా కొన్ని వందల సార్లు. తన విషయమే కాదు, చాలామంది విషయాల్లో దేవుడు అలా ప్రార్థన ద్వారా, అంటే నా ద్వారానే చేస్తాడని నేను చెప్పటంలా. అఫ్కోర్స్ యూ కెన్ ఆల్సో ప్రే. దయచేసి పురుషులకు నేను మర్ముఖ్యంగా చెప్తున్నాను, దయచేసి మీ భార్య బలహీనం అయితే ఇంటికెళ్ళి చూపించుకోమని చెప్పటం కాదు, తిట్టడం కాదు, నువ్వు ఇప్పుడు రోగిష్టిదానివి అని అనటం కాదు. కానీ పురుషులారా, మీరు దయచేసి మోకరించి మీ భార్యల కోసం మీరు ప్రార్థన చేయండి. అలాగే ఇక్కడున్న తల్లులందరికీ కూడా నేను చెప్పేది, మీ పిల్లలకు బాగాలేదా, ముందు హాస్పిటల్కి పరిగెత్తటం కాదు, మీరు ముందు మోకరించి ప్రార్థన చేయండి. అది సైతాను వల్ల వచ్చిందా లేకపోతే అది జనరల్గా వచ్చిందా, దేవుడు ఖచ్చితంగా మీకు బయలుపరుస్తాడు. దేవుడు ఒక మాట ఏమంటాడంటే, మీరు ప్రార్థించక ఏమీ పొందలేకపోతా ఉన్నారు. దేవుడు ఆ నేరారోపణ మీ మీద చేయకూడదు. నువ్వు ముందు ప్రార్థన చేయి, జరగకపోతే తర్వాత దేవుని చిత్తం ఏమై ఉన్నదో. కానీ అసలు మొదలు ప్రార్థనే చేయకుండా ఇక డాక్టర్ల చుట్టూ పరిగెత్తి లేకపోతే ఇంట్లో కూర్చుని ఏడిస్తే కాదు. దయచేసి ప్రార్థన పట్టుదలతో ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఈ ఉపవాస కుడికల తర్వాత నేను ప్రార్థిస్తున్నాను, నేను అభ్యర్థిస్తున్నాను, నేను మనవి చేసుకుంటున్నాను, ఖచ్చితంగా మీరు ప్రార్థనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. వ్యక్తిగత ప్రార్థనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అలాగే కుటుంబ ప్రార్థన కూడా మీరు చేయండి. ఎందుకయ్యానంటే మీ ప్రార్థనే మిమ్మల్ని రేపు ప్రభు ఎదుట నిలబెడుతుంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, ముందుకెళ్తాను. వ్యక్తిగత ప్రార్థనలో ఉండే ఒక గొప్ప అవకాశం ఏంటి తెలుసా, ఒక గొప్ప ఫెసిలిటీ అనండి, ఒక గొప్ప మేలు ఏంటో తెలుసా, వ్యక్తిగత ప్రార్థనలోనే నీ పాపాల గురించి నువ్వు ఒప్పుకోగలుగుతావు. ఎక్కడ ఒప్పుకుంటారా? ఇక్కడ చేస్తా, అయ్యా నేను ఘోర పాపిన దుర్మార్గురాలు అని అంటావా? అను, ఇంటే సిగ్గుపోయిద్దామని భయం. కానీ మీరు ఏకాంతంగా చేసే ప్రార్థనలో నువ్వు నీ రహస్య పాపాలని, నీ బలహీనతల్ని, నీ సమస్త లోపాలని నువ్వు ఒప్పుకొని చేస్తావు. ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో నీ ప్రార్థన నీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. ఆ ఏకాంతంగా చేసే ప్రార్థన నీ పాపాలు ప్రభు యొద్ద క్షమాపణ పొందుకునేటట్లుగా చేస్తుంది. ఆ ప్రార్థన నిన్ను నీతిమంతునిగా చేస్తుంది. మీరు చూడండి, శంకర ప్రార్థనకను పరిశుద్ధ ప్రార్థనకి ఏంటి తేడా? వాడంట నిలబడి అందరు కనపడేటట్లుగా దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాడి ఉపవాసాలు, వాడి దశమ భాగాలు అందరికీ తెలియాలని. కానీ శంకరి కనీసం ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా నేను యోగ్యుని కాదు అన్నట్టుగా తానంట తగ్గించుకుని ఒకే ఒక చిన్న ప్రార్థన,
పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఏంటనంటే, దేవా పాపినైన నన్ను, ఏకాంత ప్రార్థనలో ఉన్న రహస్యం అది. ఆ ప్రార్థన నిన్ను పరిశుద్ధపరుస్తుంది. నీ పాపాలు ఒప్పుకొని నిన్ను శుద్ధి చేసుకుని, ఈ మాట మీరు గమనించండి, నిన్ను దేవునికి దగ్గర అయ్యేటట్లుగా చేస్తుంది. అలా కాకుండా ఏదో పైపైన అందరికీ కనబడేటట్టుగా, వినబడేటట్టుగా, ఏదో చర్చిల్లోకి వచ్చినప్పుడు, ఏడో మీటింగ్లోనో, లేకపోతే ఇంకొక చోట మనం అలా చేయటానికి అలవాటు పడిపోతే నువ్వు నిలబడలేవు. లోపల నీ రహస్య పాపం నిన్ను పైకి దగ్గరగానే ఉన్నట్టుగా అనుకుంటావు, కానీ యేసుక్రీస్తుకి నీకు మాత్రం అంత దూరం ఉంటుందన్నమాట. కానీ ఏకాంత ప్రార్థన నిన్ను దగ్గర చేస్తుంది. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థనకంటూ ఒక సమయాన్ని మీరు కేటాయించుకోనండి. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఏ సమయంలో ప్రార్థన చేయాలో, కనీసం ఎంతసేపు ప్రార్థన చేయాలో, ఎక్కడ ప్రార్థన చేయాలో, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో మీరు నిర్ణయించుకొని మీ ప్రార్థన విధానాన్ని దయచేసి మార్చుకోవటానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసేవాళ్ళు అండి, నిజంగా ప్రార్థన చేసేవాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? సంతోషంగా ఉంటారు. వాళ్ళ ముఖాలు కళకళలాడతాయి. ఎందుకని? వారు మనసు విప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ దిగులు, ఆ బాధ, ఆ వేదనంతా కూడా పోయింది. ఒక మాట చెప్పమంటారా? హన్నా లాగా అవుతారనమాట. హన్నా ప్రార్థన చేయనంత వరకు ఎట్లా ఉంది? దుఃఖంతో ఉంటుంది. ఏంది ఈ పద్దాకలను తిడతా ఉంటుంది, ఈ నిందలేంది, ఈ బాధ ఏంది అని అనుకుంటూ ఉంటుంది. తన హృదయాన్ని కొమ్మరించుకుని ప్రార్థన చేసిన తర్వాత ఒక మాట ఉంది, ఆ రోజు నుంచి అంట ఇక ఏడుపు లేదంట, ఆమెకి సంతోషంతో ఉంటా ఉంది. దేవుడు నిన్ను కూడా నిశ్చయం గల చేయగలుగుతాడు. అందుకే మనం ప్రార్థన దయచేసి అలా అలవాటు చేసుకుందాం. రెండో విషయాన్ని మనం చూద్దాం. ప్రార్థనే 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 మా ప్రాణము, ప్రార్థనే 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 మా ప్రాణము, విసుగక నిత్యము ప్రార్థించమన్నావు, నీ సన్నిధిలో ప్రార్థించే కృప నిమ్ము, నీ సత్యము ప్రార్థించమన్నావు, నీ సన్నిధిలో ప్రార్థించే కృప నిమ్ము. గెత్సెమనే ప్రార్థన దేవా మాకు నేర్పించుమా, గెత్సెమనే ప్రార్థన దేవా మాకు నేర్పించుమా. ప్రార్థనే పాడదాం. ప్రార్థనే యేసయ్యా, ప్రార్థనే నాకు ప్రాణంగా మార్చునైనా, ప్రార్థనే నాకు ఊపిరిగా మార్చయ్యా. ప్రార్థనే ప్రార్థనే మా ప్రాణము, ప్రార్థించెదము ప్రణుతించెదము, ప్రార్థన ఆలకించుమా దేవా, ప్రణుతులు గైకొనుమా, ప్రార్థన ఆలకించుమా దేవా, ప్రణుతులు గైకొనుమా. హల్లెలూయా. దయచేసి ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. నేను చేసే ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్తున్నాయా లేదా? రెండవది, నా ప్రార్థనలు నన్ను దేవుని ఎదుట నిలబడేటట్లుగా చేస్తున్నాయా లేదా? జరగబోయే వాటన్నిటినీ తప్పించుకొని ఆయన ఎదుట నిలబడేటట్లు చేస్తున్నాయా లేదని పరిశీలన చేసుకుందాం. రెండవ విషయాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతాను. అందరూ చూడండి. 5:27 పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించినటువంటి క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి
అది కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలెనని. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని ఏం చేస్తున్నాడంట? వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మొదటి విషయాన్ని, ప్రార్థన అనేది మనలను ఆయన ఎదుట నిలబెడుతుంది. రెండవది, వాక్యము చేత శుద్ధీకరించబడిన వ్యక్తి మాత్రమే ఆయన ఎదుట నిలబడతాడు. ఇవి తెలిసిన వాక్యాలు, మీకు కొత్తవేం కాదు. అయితే ఇక్కడ వాక్యాన్ని దేంతో పోల్చాడు? వాక్యముతో ఉదక స్నానము, వాక్యాన్ని నీటితో పోల్చిన సందర్భం మనకి కనబడుతుంది. అలాగే హెబ్రీ పత్రికలో కూడా ఈ మాట ఉంటుంది. వాక్యము గురించి చెప్తూ ఆయన ఏమంటాడంటే, ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారు అని అంటాడు. 10:22లో ఆ మాట మనం చూస్తాం. దయచేసి గమనించండి. ఇక్కడ మనమంట వాక్యముతో ఏం కావాలి? పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఎలా ఉండకుండా పైన కొన్ని మాటలు అన్నాడు. ఏంటంటే కళంకం కానీ 27 చూడండి, కళంకము ముడత అనేది ఏదీ లేకుండా అదంట పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి, మహిమగలదిగా ఉండాలి. దానికోసము ఏం చేస్తున్నాడు చెప్పాలి? ఏం చేస్తున్నాడు? వాక్యమనే ఉదకముతో ఆ సంఘాన్ని అంట అది స్నానము చేస్తూ ఉన్నది. అంటే ఒక వ్యక్తి నీళ్లతో స్నానం చేస్తే ఎలా శుద్ధి అవుతాడో వాక్యముతో అలాగూ స్నానము చేయాలి, వాక్యముతో కడగబడాలి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. 20 రోజులు మీరు వాక్యం విన్నారు, చాలామంది దైవసేవకులు చెప్పారు. ఈ వాక్యాల ద్వారా మీలో ఎంతమంది పవిత్రపరచబడ్డారు? ఫలానా పాస్టర్ గారు ఈ వాక్యం చెప్పాడండి, ఆ వాక్యం చేత నాలో ఉన్న ఈ పాపాన్ని నేను కడుక్కున్నాను, నాలో ఉన్న ఈ వాక్యాన్ని నేను శుద్ధి చేసుకున్నాను, నేను ఆ వాక్యం చేత నన్ను పవిత్రపరచుకున్నాను అని ఎంతమంది సాక్ష్యం చెప్పగలుగుతారు? నాకైతే కొంచెం బాధ అనిపించినా కానీ బట్ నా విశ్వాసం అయితే ఉంది. జాన్ బాబు చెప్తూ ఒక మాట ఏమన్నాడు, ఇంతమంది వచ్చి వాక్యాలు చెప్తా ఉన్నారు అంటే నేను తప్పని అంటలేదు, కానీ ఇంతమంది వచ్చి వాక్యాలు చెప్తున్నారు, రోజు వచ్చి ఇంత చెప్పినా కానీ ఎగుటేసిద్ది, రోజు పలావు పెట్టినా కానీ ఎగుటేసిద్ది అని అన్నాడు. మీకు నిజంగా అట్లాగే ఉందా? ఎగుటేసిందా? మీకు వాంతులు చేసుకున్నారు ఇంటికి వెళ్ళి, అబ్బే ఇట్లాంటి ఎన్ని చూడలేదులే అని అన్నారు. దయచేసి ఎందుకు అంటే ఇన్ని వాక్యాలు ఎందుకు, ఇంతమంది ఎందుకు చెప్పండి? ఎందుకు? పవిత్రపరచడానికి, వాక్యం అనే నీటితో మిమ్మల్ని మీరు కడుక్కోవటానికి. బైబిల్ చెప్తా ఉంది 119వ కీర్తన 9వ వచనంలో ఉంది కదా, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు అంటే, నేను అఫ్కోర్స్ కొంతమంది విషయాలు అలా జరగచ్చు, నేను జాన్ బాబు తప్పు చెప్పాడు అని అంటలేదు, కానీ అఫ్కోర్స్ కానీ నా ఉద్దేశం ఏంటంటే మీరు అది రైట్ చేస్తారా రాంగ్ చేస్తారా? రైట్ చేస్తారా? ఎందుకు పాష గారు ఇంతమంది దండగా సొద్ద దండగా వచ్చి ఏం ఉపయోగం? పలావ్ తింటున్నారు కానీ అంటే ఒక మాట కూడా తిని కూడా ఎగుటేసిపోయింది ఇంతమంది అనవసరం అంటే నా ఉద్దేశం. అఫ్కోర్స్ అది ఆయన ఒపీనియన్. అయితే నేనేమంటానంటే అసలు ఆయన రైట్ అన్నాడు రాంగ్ అన్నాడు కాదు, మీ సంగతి ఏంటి చెప్పండి నాకు. మీరు ఆ వాక్యాలు ద్వారా మీరు మార్చుకుంటే మీరు పవిత్రపరచబడితే ఉపయోగమే. లేకపోతే ఎంతమందిని ఇట్లాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు, ఎన్నిసార్లు ఆ రాజన్ బాబు పాస్టర్ గారి వాక్యం వినలేదు,
ఎన్నిసార్లు జైపాల్ పాస్టర్ గారు వాక్యం వినలేదు, పరిశుద్ధరావు గారు పాస్టర్ గారు వాక్యం వినలేదు, ఇవన్నీ మనకు తెలియని కాదని అంటే అన్నీ బూడిదలు పోసిన పన్నీరు అవుతాయి. దయచేసి గమనించండి, నేను వేరుగా మాట్లాడుతున్నాను కాదు, మీరు ఈ వాక్యాల చేత శుద్ధి చేయబడుతున్నారా లేదా? వాక్యము చేత మీరు పవిత్రపరచబడుతున్నారా లేదా? మీరు ఆ వాక్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా? నేను మళ్ళీ ఇంకా కొంచెం సీరియస్గా చెప్తున్నాను, ఆ వాక్యం అనే నీటితో మీ ముఖాన్ని కడుక్కుంటున్నారా లేదా? ఆ వాక్యం అనే నీటితో మీ చేతులు శుభ్రం చేసుకుంటున్నారా లేదా? ఆ వాక్యం అనే నీటితో మీ కాళ్ళను అనగా మీ నడతను శుద్ధి చేసుకుంటున్నారా లేదా? ఆ వాక్యం అనే నీటితో మీ తలంపులను శుద్ధి చేసుకుంటున్నారా లేదా? ఎంతమంది వచ్చి ఎన్ని ప్రసంగాలు చేశారనేది ముఖ్యం కాదు, కానీ మనము ఆ వాక్యం నన్ను కడుగుతుందా లేదా? ఈ మాట చెప్పండి, ఎంతమంది ఎన్ని వాక్యాలు చెప్పినా మీరు కానీ ఆ వాక్యాన్ని మీ హృదయంలో తీసుకొని ఆ వాక్యం చేత మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకొనకపోతే ఈ 20 రోజులు పడ్డ ప్రయాస ఖచ్చితంగా వ్యర్థమే. అయితే అది మీరు వ్యర్థం చేస్తారో, అది మీరు నిజంగా దాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారో రేపు తేలిద్ది ఆ సంగతి మీరు సాక్ష్యాలు చెప్పేటప్పుడు. దయచేసి గమనించండి. నేను ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక కూడా మనం చూసినట్లయితే 21:28 పౌలు అంటూ ఉన్నాడు. నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఇది పౌలు కోరిక అని. పౌలు ఇక్కడ ఏం కోరుతున్నాడు చూడండి, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఏంటంట? ఆయన ఎదుట. ఎవరి ఎదుట? యేసుక్రీస్తు ఎదుట. ఎవరిని? సంఘాన్ని ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి, బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాము. 3 మాటలు ఉన్నాయి: బుద్ధి చెప్పటం, బోధించటం, ప్రకటించటం. ఇదంతా ఏమంటారు? చెప్పటమే కదా, వాక్యం చెప్పటమే కదా. వాక్యం ద్వారా బుద్ధి చెప్పటం, వాక్యం ద్వారా ఉపదేశం చేయటం, వాక్యం ద్వారా బోధించటం, ఈ అంతా సమస్త విధములైన జ్ఞానాన్ని ఉపయోగించి చెప్తా ఉన్నాడు. ఎందుకు పౌలు ఎందుకు అలా చెప్తున్నాడు? మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, నిన్ను ఆయన ఎదుట నిలబెట్టేదేది? చెప్పాలి. నిలబెట్టేదేది? వాక్యము. ఎట్లా నిలబెడుతుంది వాక్యము? నిన్ను అంటే ఎఫెసీ పత్రికలోనేమో నిన్ను శుద్ధి చేయటం ద్వారా ఆ వాక్యము నిన్ను నిలబెడుతుంది. ఇక్కడ నిన్ను ఆ వాక్యము నీకు బోధించి బుద్ధి చెప్పి మీలో ఈ తప్పు ఉంది, ఈ లోపం ఉంది, ఈ పాపం ఉంది, ఈ బలహీనత ఉంది అని ఉపదేశించటం ద్వారా మీరు దాన్ని సరిచేసుకుని మీరు పర్ఫెక్ట్నెస్లోకి రావటం ద్వారా మీరు ఆయన ఎదుట నిలబడతారు. ఓవరాల్గా వాక్యము చేత కడగబడి, మీ హృదయాలు కడగబడి, మీ దేహాలు శుద్ధి చేయబడి. యేసుక్రీస్తు వారు ఉపయోగించిన మాట మీరు చూడండి, ఏమన్నాడు తెలుసా? మచ్చ, కళంకము, ముడత అనేది ఏది లేకుండా, అది మీలో కనబడకూడదు. అంటే మీలో ఉన్న మచ్చలు, కళంకము, ముడతలు పోగొట్టేదేది? దేవుని వాక్యమే. అలాగే మిమ్మల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబెట్టేదేది? దేవుని వాక్యమే. అందుకే ఎంత ప్రయాస ఎందుకయ్యా? ఉదయాన్నే లేచి ఆ వాక్యం ఆ జూమ్లో కానీ లేకపోతే మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వాక్యం చెప్పేది ఎందుకు? ఎంతమందిని పిలిపించి వాక్యం చెప్పేది ఎందుకు? ఊరకనే ఉపవాస గుడికలో నాకైతే కొన్నిసార్లు అనిపించింది, అసలు కంటిన్యూగా ఒక 2 రోజులు 3 రోజుల ప్రసంగాలు ఎత్తేసి కంటిన్యూగా ప్రార్థనే చేద్దామని అనిపించింది. బట్ వీ ప్రిపేర్ దట్ షెడ్యూల్. వీలైతే తర్వాత రోజుల్లో మనం ఎప్పుడైనా చేద్దాం. కానీ ఈ ప్రార్థన కానీ అలాగే వాక్యము కానీ నిన్నేం చేస్తుంది? ఆయన ఎదుట నిన్ను నిలబెడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంతో నిన్ను నువ్వు శుద్ధి చేసుకుంటే, వాక్యం చేత నువ్వు కడగబడితే ఆయన ఎదుట నిలబడతా. ఈ వాక్యాలు ఏమీ అనలేదులే, ఈ ప్రసంగాలన్నీ మనకు తెలియలేదా అని అనుకుంటామంటే పొరపాటును కూడా ఒక రోజున ఆయన ఎదుట
దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, వాక్యాల్ని మైండ్లోకి ఎక్కించుకోవటం కాదు, వాక్యాల్ని తలకు పట్టించుకోవటం కాదు. ఆ వాక్యాలు మీ హృదయంలోకి వెళ్ళాలి, మీ హృదయంలో కార్యం చేయాలి, మీ హృదయంలో పశ్చాత్తాపాన్ని కలిగి చేయాలి, మీ హృదయాన్ని కడగాలి, మీ హృదయాల్ని మెత్తన చేయాలి, మీ హృదయాల్ని అవి శుద్ధి చేయాలి. అప్పుడే మీరు ఆయన ఎదుట నిలబడటానికి యోగ్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు కోరిక, ప్రభు కోరిక, అలాగే ప్రతి ఒక్క విశ్వాస యొక్క అల్టిమేట్ గోల్, అలాగే దేవుని సేవకుడిగా నా ప్రార్థన, నా ప్రయాస. మిమ్మల్ని ఊరికని పిలిపించి ఈ ప్రార్థనలో 21 రోజులు ఎందుకయా, 2 రోజులు పెట్టుకుంటే కూడదా, లేకపోతే ఒక 10 రోజులు పెట్టుకుంటే చాలదా, ఇన్ని రోజులు ఎందుకు అని అనుకోవచ్చు. కానీ ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఎందుకయ్యా అని అంటే, ఈ వాక్యాలు, ఈ ప్రార్థనలు ఎందుకంటే మిమ్మల్ని ఆయన ఎదుట నిలబెట్టాలని. బైబిల్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం ఏంది కానీ నేను ముగిస్తా ఉన్నాను. ఈ 2 గుర్తుపెట్టుకోండి, నీ ప్రార్థన నిన్ను ఆయన ఎదుట నిలబెడుతుందా లేదా. నేనేమంటానంటే, చేస్తే అలాంటి ప్రార్థనలు చేయండి, లేకపోతే మానేసుకోండి. ఆయన ఎదుట నిలబెట్టే ప్రార్థనలు చేయండి, ఆయన సన్నిధికి చేరగలిగే ప్రార్థనలు చేయండి. అందుకు మీరు ఎలా ఉంటారో, ఎలా ప్రార్థన చేస్తారో అలా చేయండి. అంతే.